నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో శ్రీకృష్ణం అనే హోళిగే అనే షాప్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. హోళిగే అంటే ఏంటంటే మనం ఆంధ్ర సైడు బొబ్బట్లని కానీ పోలీలని కానీ పిలుస్తాం కదా, ఇక్కడ హోళిగే అంటారనమాట. మొత్తం హోళిగే ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎందుకు పర్టికులర్గా ఈ షాప్ గురించే చెప్తున్నాను అంటే, నాకు స్పెషల్గా ఏంటంటే పోలీలన్నా కానీ సుగీలన్నా కానీ చాలా ఇష్టం. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు చేసి పెట్టేదన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి బెంగళూరుకి వచ్చేసిన తర్వాత నేనైతే ఆ టేస్ట్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. సో ఇంటి టేస్ట్ రావడానికి ఆ పేరుకి తగ్గట్లుగానే శ్రీకృష్ణం మనే అనే పెట్టారు వీళ్ళు, ఇంటి టేస్ట్ అన్నట్లుగా పెట్టారు. సో నేను బెంగళూరుకి వచ్చాక ఇక్కడైతే టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇక్కడ ఉంటే మీరు కూడా టేస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీశాను అనమాట. మీరు చూస్తున్నట్లయితే ప్రాసెస్ కూడా ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, మీరే చూస్తున్నారు కదా. మొత్తం కూడా నెయ్యితో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవేంటనేది మీరే చూడండి ఒకసారి. ఇది క్యారెట్, ఇది పైనాపిల్. చూసారు కదా మీరే, ఇన్ని వెరైటీస్ ఆఫ్ హోలిగేస్ ఉంటాయని అయితే నాకైతే అస్సలు తెలీదు. నాకు తెలిసింది ఒకటి, అది కూడా మనము పచ్చిశనగ పప్పుతో చేస్తాం కదా, అదొక్కటే నాకు తెలిసింది. సుగీలైనా పోలీలైనా దాంతోనే మనం చేస్తాము. ఇక్కడ చూసారు కదా అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేనైతే ముందు వచ్చినప్పుడు మామూలుగా మనం తినేది అండ్ అలాగే కొబ్బరిది రెండు అయితే ట్రై చేశాను. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే బల్క్ ఆర్డర్స్తో వచ్చినటివన్నీ ఒక సైడ్కి చేసి పెట్టుకుంటారనమాట. అవన్నీ ప్యాక్ చేసి అయితే వాళ్ళకి పంపించేస్తారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు వెరైటీస్ ఆఫ్ హోలిగేస్ అన్నీ కూడా ఒక్కొక్కటి శాంపుల్కి అయితే చేసి పెట్టారనమాట. ఇంకా మేమైతే కొన్ని హోలిగేలు అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. అదైతే మనకు అక్కడికక్కడే చేసి వేడిగా ప్యాక్ చేసి అయితే ఇస్తారు. ఇంకా సైడ్స్ కూడా నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారు. సైడ్లో ఏమన్నా కొద్దిగా మందంగా ఉంటే కొంచెం బాగుండదు కాబట్టి అది వరకు మాత్రమే కట్ చేసి మనకు నీట్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తారు. అక్కడే తినాలనుకున్నా కూడా తినచ్చు. ఇవి 2 పీసెస్ అయితే మాకు కాస్ట్ అరౌండ్ 25 రూపీస్ అయితే పడిందనమాట. ఇంకా హోలీకి ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ స్నాక్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. అన్నీ కూడా హోమ్ మేడ్ స్నాక్సే. చూస్తున్నారు కదా, ఒకటి కాదు అన్ని బిస్కెట్స్ స్నాక్స్ చాలానే ఉన్నాయి. ఈ స్నాక్స్ ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ పచ్చళ్ళు కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. అన్నీ కూడా చక్కగా జాడీల్లో అయితే పెట్టేసి ఉంచారనమాట. మనం అడగంగానే ఎంత క్వాంటిటీ అనేది మెజర్ చేసి అయితే మనకి ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా, పండు మిర్చి అని, నిమ్మకాయ, జింజర్, ఆమ్లా, గోంగూర, అన్ని టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. అలాగే పాపడ్స్ కూడా ఉన్నాయన్నమాట. పాపడే కాదు, జొన్న రొట్టెలు కూడా ఉన్నాయి మనకి ఇన్స్టెంట్గా దొరికేటట్లుగా. దీంతో పాటు ఏంటంటే పొడులు అన్నీ చాలానే ఉన్నాయన్నమాట, అన్నీ చూపించలేదు. ఇక్కడైతే ఎప్పుడు రష్ అయితే ఫుల్గానే ఉంటుంది. మీరు బెంగళూరుకి దగ్గరలో అదే జేపీ నగర్ 3rd ఫేజ్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. నచ్చిందా? దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై బై.